ఉన్న ఏపీఎస్ఆర్టీసీని లాభాల వైపు పరుగులు పెట్టించేందుకు అధికారులు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో నగరాల్లో అమలవుతున్న ఆర్టీసీ వినోదాలు ఇప్పుడు రాయలసీమ జిల్లాలకు విస్తరించేందుకు ప్లాన్ చేశారు. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూసే ప్రయాణికులకు బి గ్రేడ్ బస్టాండ్లో వినోదంతో విసుగును పోగొట్టేందుకు రెడీ అవుతున్నారు. కొంతకాలంగా నష్టాల బాటలో పయనిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. ఇప్పుడు ఆ నష్టాల నుంచి గట్టెక్కించేందుకు సంస్థ అధికారులు కొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాలతో పాటు ఇతర పెద్ద పట్టణాల్లో ఖాళీ స్థలం, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న 53 బస్టాండ్లను గుర్తించి మినీ థియేటర్ల నిర్మాణానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లా కేంద్రంలోని బస్టాండ్లతో పాటుగా కర్నూలు జిల్లాలోని కర్నూలు, ఆదోని, ఆళ్లగడ్డ లాంటి బి గ్రేడ్ బస్టాండ్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి ఆర్టీసీ అధికారులు శ్రీకారం చుట్టారు. వీటికి సంబంధించి టెండర్లు కోరుతూ నోటిఫికేషన్ను జారీ చేశారు. టెండర్లను ఆన్లైన్తో పాటుగా డిపో మేనేజర్ల ఆఫీసులో అందుబాటులో ఉంచారు. దాఖలైన అన్ని టెండర్లను విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో తెరిచేందుకు ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ కర్నూలు రీజియన్ మేనేజర్ తెలిపారు. 56 ప్రదేశాల్లో మినీ సినిమా థియేటర్స్కి టెండర్స్ విడుదల చేసిందండి. ఆన్లైన్లో దొరుకుతాయి టెండర్ ఫామ్స్. అలాగే సిటిఎం ఆఫీస్ విజయవాడలో కూడా తీసుకోవచ్చు. కర్నూలు జిల్లాలో 3 ప్రాంతాల్లో ప్రతిపాదన ఉందండి, టెండర్కి వెళ్ళవచ్చు. అవేంటంటే కర్నూలు బస్ స్టేషను, అట్లాగే ఆదోని బస్ స్టేషను, ఆళ్లగడ్డ బస్ స్టేషను. జిల్లా కేంద్రంలోని బస్టాండ్లలో మినీ థియేటర్ నిర్మాణానికి టెండర్ ఫారంతో పాటుగా ధరావత్తుగా 5 లక్షల రూపాయలు, ఆళ్లగడ్డ, ఆదోని లాంటి బస్టాండ్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి టెండర్లు దాఖలు చేసేందుకు 3 లక్షల రూపాయల ధరావత్తు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.